quadratic equation. Okay, so question వచ్చేసి one of the roots of the equation x square minus 12x plus k equal 0 is x equal to 3. The other root is, సో ఈక్వేషన్కి ఒక రూట్ వచ్చేసి 3 అన్నాడు. సో అదర్ రూట్ మనల్ని ఫైండ్ చేయమన్నాడు. సో ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ k ఈక్వల్ టు 0. ఓకేనా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక నార్మల్ ఫామ్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక ఫామ్. సో ఈ క్వశ్చన్ 2 టైప్స్లో చేయొచ్చు. 2 టైప్స్ కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1, ఏమీ లేదు కాబట్టి. బి అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కాబట్టి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -12. సో ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు -12. సో సి అనేది కాన్స్టెంట్, సి ఈక్వల్ టు కే. సో వాడు కే వాల్యూ కూడా అడగవచ్చు సేమ్ క్వశ్చన్లో. ఓకేనా? సో ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి -b/a అనే ఫార్ములా మనం తీసుకుంటాం. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి c/a తీసుకుంటాం. ఓకేనా? సో దీన్ని బట్టి చూస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవ్వాలి? -b/a. సో -b అంటే ఎంత? b అంటే -12. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఏ 1. ఓకేనా? సో మైనస్ ప్లస్ 12 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అనేవి 12 వచ్చాయి. సో ఆల్రెడీ మనకు ఒక రూట్ ఇక్కడ 3 అని వచ్చింది. సో ఒక రూట్ 3 వచ్చింది కాబట్టి అదర్ రూట్ ఏమవుతుంది? 12 - 3 = 9 అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మనం కే అడిగినా కూడా మనం కే చెప్పొచ్చు. సో కే అంటే మనకేంటి? కాన్స్టెంట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కదా. సో 1 రూట్ 9 వచ్చింది, సెకండ్ రూట్ వచ్చేసి 3 వచ్చింది. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? 9 × 3 27 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.